హాయ్ పిల్లలు, మీకు ఒక కథ చెప్తా, చాలా బాగుంటుంది. వినండి. ఒక ఊరిలో రాము అనే 10 సంవత్సరాల బాబు ఉండేవాడు. తెల్లని గంగానది ఒడ్డున అతని కుటుంబం ఒక చిన్న ఇంట్లో ఉండేది. కాని రాముకు ఎవరంటే బాగా ఇష్టమో తెలుసా? తన గంగ. గంగా అంటే ఎవరు? తెలుపు గోధుమ రంగులోని అందమైన ఆవు. ఓహో, ఎంత అందంగా ఉంటుందో! రోజూ రాము లేచిన వెంటనే గంగ దగ్గరకు పరుగెత్తిపోతాడు. వాళ్ళిద్దరూ మాటలు కలిపేవారు. కాని ఓ రోజు ఊర్లో పెద్ద సమస్య వచ్చేసింది. ఒక గుర్రం మీద కూర్చొని శ్రద్ధావంతులారా అని గట్టిగా అరుస్తూ రాజుగారి దూత ఊర్లోకి వచ్చాడు. రాజుగారి యాగం కోసం ప్రతి ఇంట్లో నుండి ఒక ఆవును కోటకు పంపాలి. ఇదేంటి, మన గంగాను తీసుకెళతారా? నాన్నా, మన గంగాను వాళ్ళకివ్వాల్సిందేనా? రాజుగారి మాట తప్పలేను రాము. దేవుడు ఉన్నాడు బాబో, మార్గం తప్పక దొరుకుతుంది. మరి రాము ఏమి చేశాడో తెలుసా? ఒక్కసారిగా లేచాడు. నేను రాజుగారిని కలుస్తాను, నా గంగాను వదలలేను. రాజుగారిని కలవడం చిన్న విషయం కాదు రాము. నీ మనసు మంచిదే, ప్రయత్నించు రాము. కోట గేటు దగ్గరికి వచ్చాడు. పెద్ద భారీ గేట్లు. రాజగార్డులు ముందే నిలబడి ఉన్నారు. కాని రాము వెనక్కి తగ్గలేదు. చివరకు అతని మొగ్గు చూసి లోపలికి అనుమతించారు. రాజుగారు గంభీరంగా ఉన్నారు. ఈ చిన్నోడు ఎవడ్రా అన్నట్లు చూస్తున్నారు. రాము వెనకడుగు వేయలేదు. మహారాజా, నా గంగా నా ప్రాణం. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, కాని నా గంగాను ఇవ్వలేను. ఒక్కసారిగా సభ నిశ్శబ్దం. ఒక చిన్న పిల్లవాడు రాజుగారిని ఎదిరిస్తున్నాడా? సత్యం, ప్రేమ, ధైర్యం ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. నీ గంగాను తీసుకెళ్ళిపో. ఊరికి తిరిగి వచ్చిన రాము. గ్రామస్తులంతా రాముని చుట్టూ గుంపు కట్టారు. ఇది రాముని కథ పిల్లలు. మనము ధైర్యంగా ఉండాలి, మన దగ్గరివాళ్లను రక్షించాలి. ఓకే పిల్లలు, మనం రేపు కలుద్దాం.